తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 17 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను చలి చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం చలిగాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలోకెల్లా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాల్లో కోహీర్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు, చుట్టూ దట్టమైన అటవీ ఉండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచే చలి పంజా విసురుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులు, గర్భిణీలు, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అలాగే ఈ సమయంలో ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే లోకల్ డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను చలి చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం చలిగాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలోకెల్లా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాల్లో కోహీర్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు, చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచే చలి పంజా విసురుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణీలు, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అలాగే ఈ సమయంలో ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే లోకల్ డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 రోజులుగా 12 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9, 10 గంటలైనా చలి వీడటం లేదు. పెరుగుతున్న చలి తీవ్రత జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. చన్నీళ్ల స్నానాలతో గజగజ వణుకుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గత 10 రోజులుగా రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుంది. మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో శీతల వాతావరణం పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ వాకర్స్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు వాకర్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 10 రోజుల నుంచి 6:30 గంటలకు వాకర్స్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజులుగా 8 గంటలు దాటితే కానీ సూర్యుడు కనిపించని వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి స్థానికులు కొంతమంది ఉన్నారు. సార్, ఆదిలాబాద్ జిల్లాలో చలి ఎట్లా ఉంది సార్? గత 10 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. అది ఎట్లా ఉంది చలి? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే ఆదిలాబాద్ లీస్ట్ టెంపరేచర్ నమోదవుతున్నది. 9.5కి వచ్చేసింది. ఇప్పుడే ఈ మంత్ ఎండింగ్ కల్లా 4-5 డిగ్రీస్కి రావచ్చు, 3 డిగ్రీస్కి వచ్చిన ఆశ్చర్యమేం లేదు. ఆ తర్వాత లాస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుండి జనవరి 15th సంక్రాంతి వరకు అట్లాగే సేమ్ వాతావరణం కంటిన్యూ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. చలి పెరిగింది కదా, వృద్ధులు, చిన్నారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎట్లా ఉంచాలి? మామూలుగా పిల్లలు ప్రొద్దున్నే లేస్తారు. లేచినప్పుడు మనం ఏంటంటే కొంచెం నీరెండ వెళ్తుందని బయట ఎత్తుకొని అట్లా తిరుగుతుంటాం. ఎండ ఎక్కువ లేకుండా చలిగాలికి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి.
కంప్లీట్గా చల్లగాలి తగ్గిన తర్వాతనే, అంటే వట్టి ఎండ బయటకు వెళ్ళిందని మనం బయటకు వెళ్ళకుండా చలి తీవ్రత మొత్తం తగ్గిన తర్వాతనే బయటకు తీసుకెళ్ళాలి. అలాగే ఎక్కువ ప్రయాణాలు అందులో బస్సుల్లో కానీ బైక్లో కానీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఒక ప్రయాణం చేసుకుంటూ చూసుకోవాలి. ఎవరైతే ఆస్తమా లేకుంటే ఎలర్జిక్ రైనైటిస్ ఇట్లాంటి శ్వాసకోశ సంబంధాలు ఉన్న వాళ్ళు మాత్రము చలికి మాస్క్ పెట్టుకోవడం, లేకుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ క్లాత్ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక కొన్ని చర్మ సంబంధాల వ్యాధులు కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి, వాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పండి అన్న, జిల్లాలో ఎట్లా ఉంది చలి పరిస్థితి? ఈ ఆదిలాబాద్ జిల్లా అంటే తెలంగాణ కాశ్మీర్. ఇక్కడ ఈ చలి అనేది ఇక్కడ 3.7 ఉష్ణోగ్రతలో నమోదైన సంవత్సరం ఉంది. ఇక్కడ ఈ లోయలు కానీ గుట్టలు కానీ ఈ చెరువులు వాగులు ఫారెస్ట్ కూడా బాగా ఇక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చలి ఉంటుంది. ఈ సంవత్సరం చలి ఎక్కువ ఉంది. దీంతో పిల్లలకు కానీ స్కూల్కి పోయే పిల్లలు కానీ లేకుంటే ఇక్కడ పత్తి పంట బాగా కార్మికులు పత్తి వేయడానికి మార్నింగే పోయే అలవాటు వాళ్ళు కూడా 9-9:30 లేనిది ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడం లేదు. మళ్ళీ వృద్ధులకు కూడా ఈ అస్తమా ఉన్న పేషెంట్లు కానీ వీళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అయినా ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి, ఎండలు ఎక్కువ కొడతాయి, చలి ఎక్కువ ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉదయం వేళల్లో పత్తి ఏరే కార్మికులు కానీ మున్సిపాలిటీ కార్మికులు కానీ తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో హాస్టళ్లలోని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజు రోజుకు పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో వృద్ధులు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి అవుతుంది. అలాగే రిమ్స్ ఆసుపత్రిలో న్యూ బర్న్ కేర్ యూనిట్ అని ఏర్పాటు చేశారు. 20 బెడ్లతో ఈ కేర్ యూనిట్ని ఏర్పాటు చేసి పిల్లలు చలి తీవ్రత బారిన పడకుండా హీటర్లతో వేడి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. జనవరి మొదటి వారానికి 3-4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.